ఐ గైస్ ఈయన మీ ట్రెండింగ్ రాజుని. బేసిక్గా నాకు డౌట్ వచ్చింది. తిరుపతి లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్, మన వైజాగ్ కేట్ ఫేమస్ అని చెప్పి ఆడియన్స్ అడుగుదాం. నన్ను ఫాలో అయిపోండి. అలాగే మనం ఇప్పుడు తిరుపతికి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్, అలా మన వైజాగ్కి తినే ఫుడ్లో ఏది ఫేమస్? లడ్డు. లడ్డు తిరుపతి కదా. తిరుపతి. మన వైజాగ్ లో అంటే చికెన్. చికెనే అందరూ ఈ చికెన్ తప్ప మరేంటి లేదు. దరిద్రులు దేవుడు దేవస్థానాలు ఇలా ఏంటి ఎంతసేపు చికెన్, నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్. ఏమి అలాగన్నారు? ఏం లేదు, ఒక్కొక్కరు అడుగుతున్నాము. అలాగే ఫేమస్ ఐటమ్ చెప్పారు. ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, అలా మన వైజాగ్ ఏంటి ఫేమస్? వైజాగ్ లో బీచ్ ఫేమస్. ఓకే. తినే ఫుడ్ లో అయితే నువ్వు చెప్పాయా? నువ్వు చెప్పు గట్టిగా. ఫిష్ ఫేమస్. ఇంకేమున్నాయా? ఇంకా ఉన్నాయంటే అది నువ్వే. కాకినాడ కాజా ఫేమస్, తిరుపతి లడ్డు ఫేమస్, మన వైజాగ్ ఏంటి ఫేమస్? మన వైజాగ్ అయితే భయ్యా మూరి మిత్రి ఫేమస్ భయ్యా. నేను ఎక్కువగా అవే టేస్ట్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే మూరి మిత్రి అయితే మాత్రం మన వైజాగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బాగా దొరుకుతుంది. అది ఎక్కడైనా సరే బీచ్ రోడ్ లో బాగుంటది భయ్యా, చాలా బాగా చేస్తారు. బీచ్ ఫేమస్, బీచ్ లో మూరి మిత్రి ఫేమస్. ఓకే భయ్య, థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. ట్రై చేయండి భయ్య. ఓకే భయ్య. మన తిరుపతి లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్, అలా మన వైజాగ్ లో ఏంటి ఫేమస్? వైజాగ్ లో అంటే వైజాగ్ పేరు గుర్తురా కానీ అబ్బా అక్కడికి వెళ్ళి పలానా ఫుడ్ తినాలరా అని ఫేమస్ ఏది? బాగుందా సార్? ఎక్కడ, ఏ ఏరియాలో? ఏమైనా ఎక్కడ అంటే బాగున్నా అన్నా కదా, బాగున్నా ఏ ఏరియాలో తిన్నా ఎక్కువ? మా కాలనీ. మీ కాలనీ. ఇప్పుడు తిరుపతికి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్, అలాగా మన వైజాగ్ కి ఫుడ్ ఏది ఫేమస్? వైజాగ్ వైజాగ్ ఇడ్లీ సాంబార్. ఇడ్లీ సాంబార్. ఇంకా తించే బాగా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాం అనుకో, దమ్ బిర్యానీ తినాలరా అని ఉంటది. ఇప్పుడు కాకినాడ అయితే ఖచ్చితంగా కాజా కొనుక్కోలరా అని ఉంటుంది. అలా మన వైజాగ్ ఎవరైనా బయట నుంచి వచ్చారనుకో, వాళ్ళకి అబ్బా వైజాగ్ లో పలానా ఫుడ్ ఫేమస్ అని ఏం చెప్తున్నావు? వైజాగ్ సరిగా ఆలోచించి సాంబార్ రైస్ ఏదో చెప్పు. నీకు సాంబార్ ఇడ్లీ చెప్పుకోవా? ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, అలా మన వైజాగ్ ఎయిట్ ఫేమస్? బీచ్. ఇంకా తినే ఫుడ్ లో నువ్వు చెప్పచ్చు. అది కదా కెమెరా ఇచ్చు చెప్పు. చెప్పండి. హైదరాబాద్ కదా బిర్యానీ ఫేమస్, మన వైజాగ్ అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫేమస్ కదా. ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకి ఎదుగుతుంది బిర్యానీ, దమ్ బిర్యానీ. కాకినాడ అనగానే కాజా. ఇప్పుడు అలాగే తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, అలా మన వైజాగ్ తినేదాంట్లో. నువ్వు అమ్మాయి అనకరా తినే ఫుడ్ లో చెప్పరా తమ్ముడు? బీచ్కి వెళ్ళవా అమ్మాయి ఎప్పుడైనా? తలసలేదు. అక్కడ ఏడుతాను బాగా. బూందీ, ఇంకా బజ్జీలు, ఇంకా చాలా ఐస్ క్రీమ్ ఆర్కే బీచ్ దగ్గర, మూరి మిక్చరీ. ఓకే రైట్. తమ్ముడు మూరి మిక్చర్ చెప్పాడు, చాలా మంది అదే చెప్పారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ రన్నింగ్ రాజు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్ కదా, అలా మన వైజాగ్ ఏంటి ఫేమస్ తినే ఫుడ్ లో? అడిగదమ్మా. ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్ అంటే తిరుపతి వెళ్ళగానే లడ్డు తెచ్చుకోవాలరా, ఇప్పుడు అలాగే కాకినాడ వెళ్తే కాజాలు తెచ్చుకోవాలరా అని ఉంటాయి కదా. అలా మన వైజాగ్ లో తినే ఫుడ్ ఏది బాగుంటది? లాడువా? మీరమ్మా లాడేనా? ఓకే, లాడు చెప్పారు. థ్యాంక్ యూ. 1 minute యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఇప్పుడు మనకి తిరుపతి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, అలా మన వైజాగ్ కేట్ ఫేమస్. దమ్ బిర్యానీ బాగుంది. ఓకే.
ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, అలా మన వైజాగ్ ఏది ఫేమస్? వైజాగ్ అంటే గర్ల్స్ ఎక్కువగా తినేది పానీపూరి అని, ఓకే. బాయ్స్ తినేదంటే బిర్యానీ సార్. అదే బిర్యానీకి ఆల్రెడీ హైదరాబాద్ పేరు ఉంది కదా, మన వైజాగ్ పర్టికులర్ ఏది ఫుడ్ ఎక్కువ ఫేమస్? మెయిన్ గా అయితే పానీపూరి తింటారు. థ్యాంక్ యూ. తిరుపతి లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, అలా వైజాగ్ ఫేమస్? వైజాగ్ ఫేమస్ అంటే అన్నీ ఉన్నాయి, మొత్తం మ్యాక్సిమం అందరూ అన్ని రకాలు టేస్ట్ చేస్తారు. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే రసమలై ఎక్కువ టేస్ట్ చేస్తాను. ఇక్కడ రసమలై హోటల్లో చాలా బాగుంటుంది. భయ్యా వీడియో చేస్తున్నాం సరే. ఇదే డౌట్ అడుగుతాను, చిన్న క్వశ్చన్ అక్క భయ్యా. ఇదే అదే భయ్యా టూ మచ్ భయ్యా, చిన్న వీడియో ఆపద్దు తమ్ముడు రా. చిన్న క్వశ్చన్ అడుగుతాం, అది సిగ్గుపడుతున్నారు అన్నిలు. ఇప్పుడు నేను కొన్ని కరెక్ట్గా అడుగుతాను. తిరుపతి లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, అలా మన వైజాగ్ ఏది ఫేమస్? నాకే తెలీదు. అంతే చెప్పు ఏదో వైజాగ్ ఏది ఫేమస్? ఇప్పుడు బిర్యానీ అంటే మనకి ఏది గుర్తొస్తుంది? హైదరాబాద్. ఇప్పుడు తిరుపతి లడ్డు, అలాగే మన వైజాగ్ ఏది ఫేమస్? వైజాగ్ థింక్ చేయి. వైజాగ్ బీచ్. ఓకే. తినే ఫుడ్ లోనే లోనా నాకే తెలీదు. ఫుడ్ మనకేం తెలీదు. తింటావు కదా, నేను ఓన్లీ క్రికెట్ ఆడుతాను. తమ్ముడు తిందంట, ఓన్లీ క్రికెట్ ఆడతారంట. వెరీ గుడ్. క్రికెట్ లో ఎవరు ఇష్టం బాగా నీకు? విరాట్ కోహ్లీ. జై విరాట్ కోహ్లీ. ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్, అలా మన వైజాగ్ లో ఏడు ఫేమస్? ఇద్దరా భయ్యా సోమర ఇంకా మరి ఉండే కరెక్ట్ చెప్పి బీర్ ఏ బీర్? ఇప్పుడు వైజాగ్ ఆంధ్ర బీరా, హైదరాబాద్ బీర్ అంట. మరి బీర్ ఫేమస్ అన్నాడు. మరి మంచిదే కదా చెప్పు మంచిదే. ఇంకా తినే ఫుడ్ లో తాగేది ఒక స్టఫ్ ఏంటి? బీర్ స్టఫ్ ఏంటి తీసుకుంటాం? వైజాగ్ ఏడు ఫేమస్? చాలా నాటుకున్నాడు భయ్యా. ఓకే అలాగే ఒక చిన్న డౌట్ చెప్పాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్ కదా, కాకినాడ కాజా ఫేమస్, అలాగే మన వైజాగ్ ఏది ఫేమస్ తినే ఫుడ్ లో? ఏ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ మంచి ఫేమస్ ఉంటుంది. ఫేమస్ ఒక ఐటమ్ ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అయ్యి మంచి ఫుడ్ రోజులు ఉన్నాయి. అదే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ వెళ్తే అబ్బా బిర్యానీ తినాలి, కాకినాడ వెళ్తే కాజా తినాలి, అలా ఉంటాయి కదా. అలా వైజాగ్ వచ్చిన అబ్బా వైజాగ్ లో పలానా ఐటమ్ తినాలని ఏ ఐటమ్ ఎక్కువ? పలానా ఐటమ్ అంటే ఏటం చెప్పగలం, బోర్డు ఐటమ్స్ ఉంటాయి. మనం ఏ ఐటమ్స్ అని చెప్పగలం? ఏంటంటే ఇప్పుడు అందరు మోజుగా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అందరూ. అది బాబా గారు ఫాస్ట్ ఫుడ్ అంటే ఎక్కువ బెస్ట్ అన్నారు. ఓకే థ్యాంక్ యూ బాబా గారు. హాయ్ చెప్పండి సార్. కెమెరా కనబడుతుంది చెప్తాను. తిరుపతిలో లడ్డు ఫేమస్, ఐడియా ఉందా? లడ్డు తింటారు తిరుపతి వెళ్తే. హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్ కదా, అలా మన వైజాగ్ లో ఏది ఫేమస్? మన వైజాగ్ ఊర్లో బిర్యానీ హైదరాబాద్ కదా, మన వైజాగ్ లో వైజాగ్ ఏది ఫేమస్? ఏది ఇష్టం మీకు? ఏది తింటారు ఎక్కువ? మామగారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్ కదా, వైజాగ్ లో ఏది ఇష్టం నీకు? వైజాగ్ లో ఏది బాగుంటది చెప్పు అమ్మా. ఏటవదు సరే. ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఫేమస్, కాకినాడలో కాజా ఫేమస్, అలా మన వైజాగ్ ఏది ఫేమస్ తినే ఫుడ్ లో? కూరగాయలు అనుకుంటారు, దోసకాయ, బొబ్బస్కాయ, కొత్తం పండు, ఆఫీసు అయ్యి, అలా దాస, తెల్ల దాస. ఓకే అలాగే బాబా. ఇప్పుడు లడ్డు, ఇప్పుడు పులిహార, అన్నవరం ప్రసాద్ ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్, అలాగే మన వైజాగ్ లో ఫేమస్ తినే ఫుడ్ ఎంత బాబా తెలియదా? ఓకే బాబాయ్కి తెలియదంట, చచ్చిపోవాలి బాబాయ్ తెలియదంట. ఓకే థ్యాంక్ యూ బాబాయ్. ఫ్రెండ్స్ చూసారు కదా వైజాగ్ ఫేమస్ ఏంటని ఆడియన్స్ అడిగాను, ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. మీరు కూడా మీకు వైజాగ్ ఫేమస్ ఏంటనేది తెలిస్తే యూట్యూబ్లో కామెంట్ చేయండి. తెలుసు కదా రన్నింగ్ రాజు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, గంట మీద కొట్టండి.
మరికొన్ని అప్డేట్స్తో వస్తాను. బాయ్ గైస్.